సో ఈ వీడియోలో మనం ఒక సిగ్నల్ కి యాంప్లిట్యూడ్ ఉంటుంది, పర్టికులర్ యాంప్లిట్యూడ్. సో యాంప్లిట్యూడ్ ముందు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఏమేమి చేయొచ్చో చూద్దాము. లైక్ మనం ఒక యాంప్లిట్యూడ్ ఇస్తే దాన్ని స్కేలింగ్ చేయొచ్చు, ఆర్ ఇంక్రీజ్ డిక్రీజ్ అలా చేయొచ్చు, ఆర్ ఎల్స్ వీ కెన్ డూ ఇట్ addition of two amplitudes and subtraction of two amplitudes, and also like రివర్సింగ్, స్కేలింగ్ ఇట్లాంటివి చూద్దాం. సో ఫస్ట్ ఇందులో అయితే ఒక 4 బేసిక్ ఆపరేషన్స్ చూద్దాము. సో నెక్స్ట్ వీడియోస్లో టైం రివర్సల్, టైం షిఫ్టింగ్ అలాంటివి చూద్దాం. సో ఫస్ట్ అయితే యాంప్లిట్యూడ్ స్కేలింగ్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, హౌ టు రిప్రజెంట్ ఎ సిగ్నల్ సి ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు amplitude scaled version of signal x of t. Scaling ante multiplying with particular factor. Okay, for example, this is our actual signal x of t. Okay, so idoka rectangular signal, then amplitude vachesi 2 in the particular range. Okay, so ee particular range lo then amplitude vachesi 2 undi. So what if we multiply this particular signal by 2? Okay, 2. So already ikkada amplitude ఎంత ఉంది, 2 ఉంది. x of 2 equal to 2 in this particular range. So 2 into 2. Okay, that is 4. So ఇక్కడ మిగతా అన్ని ప్లేస్లలో ఏముందంటే it is 0, right? So 0 ఉంది కాబట్టి సో ఇక్కడ 0 multiplied by 2 అవుతుంది, that will become 0. And it side కూడా same, 0 multiplied by 2, that becomes 0, but only particular region లో. సో ఇక్కడ width మీరు తగ్గినట్టు కనబడుతుంది కానీ విడ్త్ ఈజ్ సేమ్. సో ఇక్కడ హైట్ పెరిగింది కాబట్టి దాన్ని లాజికల్గా రిప్రజెంట్ చేయడానికి మీకు ఇక్కడ విడ్త్ అనేది తగ్గినట్టు అనిపిస్తుంది, బట్ దీస్ బోత్ విడ్త్ ఆర్ సేమ్, దట్ ఈక్వల్ టు డబ్ల్యూ. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్ విడ్త్ డబ్ల్యూ. ఫైన్. అండ్ వాట్ ఇఫ్ సి ఈక్వల్ టు 0.5? ఓకే, సో ఇక్కడ 0.5తో మల్టిప్లై చేసినప్పుడు ఇన్ ద సేమ్ రేంజ్ 0.5 into 2 is 1, రైట్? సో ఈ పర్టికులర్ రేంజ్లో 1 ఉంటుంది అండ్ మిగతా ప్లేస్లలో ఇట్ విల్ బికమ్ 0. సో దట్ ఈస్ నోన్ యాజ్ యాంప్లిట్యూడ్ స్కేలింగ్. రిమెంబర్, దట్ ఈస్ యాంప్లిట్యూడ్ స్కేలింగ్. అండ్ నెక్స్ట్ యాంప్లిట్యూడ్ ఆపరేషన్ ఈస్ అడిషన్. ఓకే, సో ఇక్కడ 2 డిఫరెంట్ రెక్టాంగులర్ సిగ్నల్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే రెక్టాంగులర్ సిగ్నల్ హూస్ యాంప్లిట్యూడ్ ఈస్ 1. ఓకే, దీని యాంప్లిట్యూడ్ వచ్చేసి ఇక్కడ 1 ఉంది. సో ఇన్ ద రేంజ్ -3 to 3. ఓకే, సెకండ్ సిగ్నల్ ఇంకోటి ఉంది, దాని యాంప్లిట్యూడ్ వచ్చేసి 2. ఓకే, ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్ 2. సో 2 ఎంత ఏ రేంజ్లో అంటే -10 to 10 రేంజ్లో. సో ఇప్పుడు ఈ రెండింటికి అడిషన్ చేస్తే ఏమవుతుందంటే యూ జస్ట్ అబ్జర్వ్ ద ఏరియా విచ్ బోత్ కోయిన్సైడ్స్. సో దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాను నేను ఇక్కడికి అండ్ ఇక్కడికి. ఓకే, సో దిస్ ఈజ్ ది లైక్ బోత్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 రెక్టాంగిల్స్. సో ఈ ఇంటర్సెక్షన్స్లో ఏంటంటే అడిషన్ అవుతుంది. అండ్ ఇక్కడ 0 ఉంది కాబట్టి అండ్ ఇక్కడ 0 ఉంది కాబట్టి ద అడిషన్ ఈస్ లైక్ సేమ్ ఉంటుంది సిగ్నల్. ఓకేనా? సో ఈ పర్టికులర్ సైడ్ అండ్ దీన్ని ఎక్స్టెండ్ చేశాక ఈ పర్టికులర్ సైడ్, సో సిగ్నల్ సేమ్ ఉంటుంది ఎందుకంటే పైన దానిలో యాంప్లిట్యూడ్ 0 కాబట్టి ఏం యాడ్ అవ్వదు. బట్ ఈ పర్టికులర్ రేంజ్లో దీని 1 యాంప్లిట్యూడ్, దీని యొక్క 2 యాంప్లిట్యూడ్ కలిసి 3 లాగా వస్తుంది. ఓకే, యూ క్యాన్ సీ హియర్ యాంప్లిట్యూడ్ ఈస్ 3. So this is addition of 2 signals. So addition of 2 signals is nothing but addition of their corresponding amplitudes. So this can be best explained like this. Okay, so this is addition. Next subtraction చూద్దాం. Okay, so ఇక్కడ సిగ్నల్ ఉంది and it is same as the previous one. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే x1 of t which is having low amplitude minus x2 of t. Fine. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 సిగ్నల్స్. సో ఇప్పుడు 2 సిగ్నల్స్ సబ్ట్రాక్షన్ చేస్తే మనకు అవుట్పుట్ సిగ్నల్ ఎలా వస్తుందో చూద్దాము. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 0 అండ్ ఇక్కడ కూడా 0 ఉంది. సో దాన్ని ఇంటర్సెక్షన్ చేసుకొని చూద్దాం. దిస్ ఈజ్ ది ఇంటర్సెక్షన్ పాయింట్. అండ్ సిమిలర్గా దీని ఇంటర్సెక్షన్ ఈస్ లైక్ దిస్. ఓకే, ఫర్ 1 minute. ఫైన్. సో వాట్ ఈస్ 0 - 2? సో ఇప్పుడు నేను ఈ సైడ్ ఈ ఇంటర్సెక్షన్ మధ్యలో కాకుండా ఇట్ సైడ్ చూపెడుతున్నాను. సో ఈ సైడ్లో x1 of t is 0 అండ్ x2 of t is 2, -2. సో 0 - 2 is -2.
సో అందుకే దీని ఫైనల్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ ఇప్పుడు సే -2 to -10 ఉంది, -10 to -3, 3 to 10. ఓకే, సో ఇక్కడ -2 అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ x1 ఆఫ్ టీ సమ్ పర్టికులర్ హైట్ ఉంది, ఎంత యాంప్లిట్యూడ్ 1. ఈ పొజిషన్లో యాంప్లిట్యూడ్ ఆఫ్ x1 ఆఫ్ టీ ఈస్ 1 and x2 of 2 is, so obviously it is 2 which is constant, so that equal to -1. సో యాంప్లిట్యూడ్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నది, లైక్ -2 and -1 కంపేర్ చేస్తే -1 ఈస్ హయ్యర్, రైట్. సో అందుకే దీన్ని -1లో రిప్రజెంట్ చేస్తాం. సో దీని వాల్యూ వచ్చేసి -1. సో ఈ పర్టికులర్ -3 to 3 రేంజ్లో, వేరాస్ ఈ ఎక్స్టర్నల్ 2 థింగ్స్లో వీఆర్ గెటింగ్ -2. సో అది -2 యాంప్లిట్యూడ్కి రిప్రజెంట్ చేస్తాం. So this is the subtraction of two signals. And next multiplication. So multiplication of two signals is nothing but multiplication of their amplitudes only. For example, say mali intersection తీసుకుందాం, and ఇక్కడ intersection, okay, and it side 0 ఉంది and it side 0 ఉంది. So ఇక్కడ 2 ఉంది, so 0 multiplied by 2 is 0. So same 0 multiplied by 2, 0 multiplied by 2, ఇక్కడ మొత్తం 0 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 0 అయిపోయింది. నెక్స్ట్ ఈ పర్టికులర్ -3 to 3 రేంజ్లో 1 ఉంది. సో 1 ఇంటూ ఇక్కడ 1 అండ్ ఇక్కడ 2, సో 1 into 2 is 2, రైట్. సో ఈ -2 to -3లో యాంప్లిట్యూడ్ అనేది, సో ఈ పర్టికులర్ యాంప్లిట్యూడ్ అనేది 2 ఉంది. So that is a multiplication of two amplitudes indirectly, like, okay, multiplication of two signals is nothing but multiplication of their corresponding amplitudes. So మీరు multiplication చేసినప్పుడు, like, we have to take what is common area between both two signals, and in that common area we have to multiply their respective both amplitudes of x1 of t and x2 of t. So that is a multiplication of signals. So ఇవి 4 basic operations, and in next video లో మనం time reversal as well as time shifting చూద్దాం. Thank you.